ఈరోజు నా మిత్రుడు నా తమ్ముడు దినేష్ సూర్య యొక్క మదర్ తెరిసా వెల్ఫేర్ సొసైటీకి రావడం జరిగింది. ఈరోజు తను చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇక్కడ వరకు కాకుండా మొత్తం అందరికి కూడా తెలియాలనే ఉద్దేశంతో ఇది ఇంకో 10 మందికి సేవ చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి, వృద్ధులు అనాథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తను చేసే సేవా కార్యక్రమం ప్రతి ఒక్కరికి వెళ్ళాలని చెప్పి తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈయన చేసిన సేవా కార్యక్రమం ఏదో మనం పైన చూసి ఏదో చెప్పడం కాదు, కానీ మీరు పూర్తిగా చూసి దీనికి ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా తనకి ఎంతో కొంత ఈ వృద్ధులకి అనాథులకి సాయంగా నిలబడితే ఇంకొక 100 మందికి ఆయన సాయం చేసి ఇంకొంచెం ఎక్కువ మందికి సేవ చేసే ఉపయోగం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ ఆశ్రమాన్ని చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది చాలా మంచి కార్యక్రమం. ఇది ఇంత హైజీనిక్గా అంటే చాలా ఆశ్రమాలు మనం చూస్తూ ఉంటాం జరుగుతుంది, కానీ ఇంత నీట్గా ఇంత పరిశుభ్రమైన వాతావరణం అంటే వాళ్ళ అనారోగ్యంతో వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి పరిపూర్ణమైన ట్రీట్మెంట్లు మరి వాళ్ళకి కావాల్సిన ఆహారం కూడా మంచిగా అందించి వాళ్ళు ఇక్కడి నుంచి బయట తన ప్రపంచాన్ని చూసే విధంగా తను ప్లాన్ చేస్తున్నాడు. ఇది మనం చాలా హర్షించదగిన విషయం. ఎందుకంటే తను కూడా ఉండి లేని పరిస్థితి నుంచే, చాలా పేద పరిస్థితి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఎందుకంటే తను మేము చూస్తున్నాం ప్రతి ఒక్క విషయంలో కూడా, తన చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. తను ఎంత కష్టపడి వచ్చి తనలో ఉన్న ఈ భావాలు ఏదైతే పేద ప్రజలకు ఉపయోగపడాలి, ఎవరైతే అనాథలు ఉన్నారో ఫస్ట్ నుంచి తన మోటో ఇదే. తన చదువుతూ సహా ఆయన సోషల్ వర్క్ చేయాలనే ఆలోచనతో దీన్ని ఇంత బాగా డిజైన్ చేసి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు పేద ప్రజలకి తను చేస్తాడు. మనం చూద్దాం రండి పైకి. ఇది కిచెన్ అనమాట. కిచెన్లో కూడా ఎంత హైజానిక్గా ఉందో మొత్తం చూద్దరు రండి. మొత్తం చాలా నీట్గా, ప్రతిదీ కూడా చాలా చాలా నీట్గా, అంటే ఏదో మనం అనాథాశ్రమం మెయింటైన్ చేస్తున్నాం, లేకపోతే ఏదో పేద ప్రజలకి మనం ఏదో ఇలా ఉన్నది ఏదో మనం పెడుతున్నాము చేతులు దులిపేసుకోవడం కాకుండా ప్రతిదీ కూడా చాలా నీట్గా, అంటే ఒక కార్పొరేట్ ఆఫీస్ ఎలా ఉంటుందో, ఒక కార్పొరేట్ సంస్థ అంటే లక్షల రూపాయలు పెట్టి ఈ ఆఫీస్ని ఎలా మెయింటైన్ చేస్తారో, ఎంత హైజెనిక్గా మెయింటైన్ చేస్తారో మనం చూస్తున్నాను. ప్రతిదీ కూడా చాలా నీట్గా, అంటే మనం పేద ప్రజలకి పెడుతున్నాము లేకపోతే ఏదో తూతు మంత్రంగా మనం పెడతామని కాకుండా చాలా నీట్గా, అంటే ఎంత పరిశుభ్రంగా ఉందంటే కనీసం మురికి కూడా లేని పరిస్థితి. అంటే కిచెన్ అంటే ఎలా ఉంటుందో మనం చూస్తాం, ఆయిల్ అది ఇది చెత్త ఉంటుంది, కానీ ఇంత నీట్గా ఇంత హైజెనిక్గా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు తమ్ముడు. ఇది ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం, ప్రతిదీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాను. అమ్మ, మీ డైరెక్టర్ గారు ఎలా చూస్తున్నారు? దినేష్ సూర్య మిమ్మల్ని ఎలా చూస్తాడమ్మా? భోజనం అది బాగుంటుందా? బాగా చూసుకుంటున్నారా? ఆరోగ్యం మందులు అన్నీ మీకు సకాలంలో ఇస్తున్నారా అమ్మా? ఓకే, మీరు చూడండి ఎంత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ తన ఆనంద బాష్పాలు ఎలా తెలియజేస్తున్నారో. ఎందుకంటే తను ఎంతలా చూసుకుంటున్నాడో అర్థమవుతుంది. దీన్ని మనందరం కూడా ఒక స్పిరిట్గా తీసుకుని తనకు సాయం చేయాల్సిన అవసరం కూడా మనకి చాలా ఉంది. అలాగే పైకి పెద్ద ఆవిడ కూడా దినేష్ సూర్య గురించి గొప్పగా చెప్తుంది. ఇందాక వెళ్ళినప్పుడు కూడా చాలా గొప్పగా చెప్పింది. ఓకేనమ్మా, ఓకే. ఎలా చూస్తున్నాడు దినేష్ సూర్య? బాగా చూస్తున్నాడా? ఓకే. అన్ని ఫుడ్ అంతే బాగుందా? పడిపోయినా కూడా చూస్తున్నాడు. అన్ని మందులు అన్నీ కూడా సకాలంలో మంచిగా అందిస్తున్నాడు. బాగా చూస్తున్నాడా? ఇంకా వాళ్ళ మాటల్లోనే వాళ్ళ అమ్మగారు కూడా చాలా మంచిదా? ఓకేనమ్మా. ఇంకా చూస్తున్నారు కదా, వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏదో తూతు మంత్రంగా కాకుండా వాళ్ళు ఎలా చూస్తున్నారో ఏంటనేది కూడా పరిపూర్ణంగా వాళ్ళు చెప్తున్నారు. అలాగే పైన ఆయన ఇచ్చే సేవలు మనం ఇక్కడ వరకే, అంటే కింద వరకే చూసాం. పైన ఆయన దాన్ని నిర్వహిస్తున్న తీరు, అక్కడ ఉన్నవాళ్ళు ఉన్నటువంటి బెడ్లు, దాన్ని కూడా మనం పూర్తిగా చూద్దాం. ఇక్కడ హాల్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కింద ఫ్లోర్ కానీ అవి కానీ మెయింటైన్ చేస్తున్నారు. ఇటు లోపలికి వస్తే చూడండి, చాలా ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ మొత్తం అన్నీ చాలా అరేంజ్ చేశారు. బెడ్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి బెడ్షీట్లు, అంటే ఏదో పాడైపోయిన బెడ్షీట్లు కాకుండా మంచి మంచి బెడ్షీట్లు, మంచి వ్యవహారాలు, మొత్తం వాళ్ళకి ఏదైతే సౌకర్యంగా ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా స్పెషల్గా ఒక్కొక్క టేబుల్ మొత్తం అరేంజ్ చేశారు. మొత్తం కూడా చూడండి, ఇక్కడ చాలామంది ఉన్నారు పెద్దలు. అమ్మ, ఎలా ఉంది ఏంటి, ఎలా చూస్తున్నారు మీ డైరెక్టర్ గారు? బాగా చూస్తున్నారా? మీకు అన్ని సకాలంలో అందుతున్నాయమ్మా? ఎలా చూస్తున్నారు సూర్య గారు? బాగా చూస్తున్నారా? ఫుడ్ అది ఎలా ఉంటుందమ్మా? ఇంటి ఫుడ్లో ఉంటుందా?
మీకు అన్నీ శుభ్రంగా చూస్తున్నారా? ఓకే, ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే ఇక్కడ మాత్రం వీళ్ళు ఏంటంటే కొంత తెలివిగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి వరకు ఇక్కడైతే మనం చూసాము. అంటే కొంత నడవగలిగే స్థితిలో ఉండి వాళ్ళు భోజనం చేయగల పరిస్థితి ఉండి కొంత ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఈ యొక్క సపరేట్ ఒక రూమ్ అనేది మెయింటైన్ చేశారు. ఇది చూస్తున్నాం. అందరు కూడా చాలా హైజీనిక్గా, ప్రతిదీ కూడా చాలా నీట్గా. ఇది ఎలా అంటే ఒక 5 స్టార్ హోటల్లో ఉన్న రూములు ఉంటాయి కదా, అలా ఉన్నాయి. ఏంటంటే ఫుడ్ కూడా చాలా ఉంది. మనం ఇంకో పక్క రూమ్లో చూద్దాం. ఆ పక్క రూమ్లో ఏంటంటే పూర్తిగా అంటే బెడ్ రీడింగ్లో ఉండి కనీసం తన రోజు అవసరాలు కూడా చేసుకోలేని పరిస్థితి. అంటే కనీసం నిత్యావసరాలైనటువంటి భోజనం చేయడం కానీ, తర్వాత మెడిసిన్ తీసుకోవడం కానీ అలాంటి పరిస్థితి కూడా లేవు. చూడడానికి ఒక మంచి వాటర్ ప్యూరిఫైయర్ దాకా హైజీనిక్ వాటర్ని కానీ హైజీనిక్ ఫుడ్ని కూడా అందిస్తాను. ఇక్కడ చూస్తే ఇక్కడ వ్యవస్థ చూస్తే ఏంటంటే కనీసం ఏంటంటే వాళ్ళు పనులు వాళ్ళు చేసుకున్న కనీసం తన కాళ్ళ మీద తను లేచి తన కాలకృత్యాలు కూడా తీర్చుకునే లేని పరిస్థితి ఇక్కడ ఉన్నది. చూడండి, వాళ్ళు చేసే సేవ కూడా అంటే సొంత ఇంట్లో మనుషులకి ఎలా అయితే సేవ చేస్తారో అంతకన్నా మంచిగా, అంటే వాళ్ళ సొంత తల్లిదండ్రుల కన్నా మంచిగా ఇలాంటి వ్యవస్థని మన తమ్ముడు దినేష్ సూర్య ఏర్పాటు చేశాడు. దానికి మనం అభినందించాల్సిన అవసరం చాలా ఉంది. చూడండి, ఇక్కడ ఉన్నాను. అక్కడ చూసిన రూమ్లోనైతే వాళ్ళు రోజు తన పనులు చేసుకుని ఏదో కొంత చేసుకునే పరిస్థితి. కానీ అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే కనీసం తన అవసరాలు, కనీసం మందులు కానీ భోజనం కానీ ఇతర ఏమీ కూడా లేని పరిస్థితి. అంటే పూర్తిగా బెడ్ రీడన్ అనమాట. బెడ్ రీడన్లో ఉండి తమ్ముడు, దాన్ని మనం చాలా అభినందించాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తున్నారు, కనీసం ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కావాల్సిన మెడికల్ కూడా తమ్ముడే దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. ప్రతి నెల ఇక్కడికి డాక్టర్లు, ప్రతి వారం డాక్టర్లు వచ్చి పేషెంట్లకి కావాల్సిన పూర్తి ట్రీట్మెంట్ ఇచ్చి వీళ్ళని ఇక్కడ మంచిగా హాస్పిటాలిటీ చేస్తారు. మనం చూస్తున్నాం ఎలాంటి పరిస్థితి ఉందో. అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉందో చూసారా మీరు? కనీసం ఏమీ లేని పరిస్థితి. బ్రెయిన్ డెడ్ వ్యక్తులను కూడా వీళ్ళు చాలా ఇంట్లో మంచి చాలా నీట్గా, అంటే మనం కొన్ని ఇళ్లలో చూస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి కనీసం పట్టించుకునే పరిస్థితులు కూడా ఉండవు. కానీ ఈరోజు సొంత తల్లిదండ్రుల కన్నా, సొంత కుటుంబాల కన్నా, సొంత కనీ పెంచిన అమ్మా నాన్నల కన్నా ఈరోజు ఎంత బాగా ఇక్కడ ట్రీట్ చేయడం జరిగింది. నేను మీ అందరినీ కోరుకునేదంటే, చేతులెత్తి కోరుకునేది ఒకటే, ఇలాంటి వ్యవస్థలు మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు వదిలేసి అంటే చిన్నప్పటి నుంచి తనకున్న ఆలోచనతో ఈరోజు ఇంత పెద్ద మహత్మర కార్యక్రమాన్ని తమ్ముడు దినేష్ సూర్య చేశాడు. దాన్ని మనం చాలా అభినందించాడు. ఇది మనందరం స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా, నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన దినేష్ సూర్యకి సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ ఆశ్రమానికి మన చేతనైన సాయాన్ని, చేతనైన మనకు తోచింది అంటే మనం ఏమేమి ఇవ్వగలం అనేది మనం ఈ ఆశ్రమానికి ఎంతైనా కొంత చేయాల్సిన అవసరం మనకు ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఇలాంటి పెద్దలను కూడా చాలా ఎలా చూస్తున్నాను మీ డైరెక్టర్ గారు? చాలా బాగా చూస్తున్నారా? ఫుడ్ అది బాగా చాలా బాగా పెడతారా? ఓకే, చూస్తారా? ఈ వృద్ధుల కళల ఆనందం చెప్తుంది ఈ ఆశ్రమం ఎంత బాగా చూస్తున్నారు ఏంటనేది. ఇలాంటి వ్యక్తులు మనం చూడాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి మనకున్న దాంట్లో ఎంతో కొంత ఇబ్బంది అనుకోకుండా కనీసం ఎంతో కొంత మనం దీనికి సాయం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. దీన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు మరియు ఇక్కడ ఇంతమంది ఉన్న స్టాఫ్కి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.